అమరావతి ఆంధ్రుల కళల రాజధాని అనేకంటే చంద్రబాబు నాయుడు గారి కళల రాజధాని ఇది. సో 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు, ఇక్కడ గుంటూరు విజయవాడ పరిధిలో ఒక అద్భుతమైన రాజధాని ఉండాలి అని చెప్పి. కానీ ఎప్పుడైతే ఈ అమరావతి రాజధాని అని చెప్పి ల్యాండ్ పూలింగ్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెడీ అవుతోందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు ఎంజీ రావు గారు. అలాగే ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూడొచ్చు, ఇది 2015 అక్టోబర్లో జరిగిన అమరావతి ఫస్ట్ టైం శంకుస్థాపన కార్యక్రమం. రేపు సెకండ్ టైం పునఃప్రారంభం కాబోతోంది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ ఉంది కదా. మోదీ వచ్చారు, కేసీఆర్ కూడా వచ్చారు, ఒక 500 CR ఆయన అదే అమరావతి కోసం ఇస్తానంటే గవర్నమెంటే వద్దాం, చంద్రబాబు నాయుడు తీసుకోలేదు దాన్ని. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాలా. మరి ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో చూసాం. అసలు అమరావతి పేరు చెప్తేనే అసలు ఎందుకో ఒక రకమైన అసహ్య భావన, తక్కువ భావన జగన్కి కలిగింది. దానికి కారణం మీరు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఇమేజ్. అమరావతి అంటే దానిలో ఎంత డబ్బులు పెట్టినా ఎంత అభివృద్ధి చేసినా అక్కడ జగన్మోహన్ రెడ్డి కనిపించాడు, చంద్రబాబు నాయుడు మాత్రమే కనిపిస్తాడు అనే ఉద్దేశంతో, అసలు అమరావతి ఉండకూడదు అనే ఒక ఇంటెన్షన్తో 3 క్యాపిటల్స్ అన్నారు. అసలు అభివృద్ధి లేకుండా చేశారు అమరావతి ప్రాంతాన్ని. బొత్స లాంటి వాళ్ళైతే శ్మశానం అన్నారు. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ ఉంది. మరి జగన్ గతంలోలా రాకుండా ఉంటారా? మరి 2015లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన జస్ట్ ప్రతిపక్ష నేత మాత్రమే ఆ సమయంలో. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ ఉంది మాజీ ముఖ్యమంత్రి హోదాలో. మరి జగన్ వస్తారా రారా? వస్తే ఎటువంటి సంకేతం ఉంటుంది, రాకపోతే ఎటువంటి సంకేతం ఉంటుంది? ఏంటి ఎంజీ రావు గారు ఏం చెప్తారు? ఇది కూడా చాలా లోతైన విషయం అండి. 2015 అక్టోబర్ 22వ తారీఖున అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇస్తే ఆయన అటెండ్ కాలేదు. ఇప్పుడు మే 2న జరిగే మళ్ళీ అదే ప్రధాని చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడ్ పవన్ కళ్యాణ్ గారు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. ఈ ఇన్విటేషన్ వెనకాల చాలా అంతర్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రులకి 1,62,000 చదరపు కిలోమీటర్లు, ఒక దేశమంత సైజు ఉంది. ఒకే 5 కోట్ల మంది తెలుగు ప్రజలు. వీళ్ళకి అడ్రస్ లేదు, క్యాపిటల్ లేదు. ఆ పక్కనేమో చెన్నై ఎదిగిపోతుంది, ఈ పక్కన బెంగళూరు ఎదిగిపోతుంది, కర్ణాటకలో హైదరాబాదు. ఈ రక్తం అంటే ఆంధ్రుల యొక్క అభివృద్ధి కావాల్సిన అన్నీ అవి లాగేసుకుంటున్నాయి అనమాట. సో ఇప్పుడు క్యాపిటల్ కావాలి. మీరే చెప్పారు 2014లో అమరావతిని అన్నిగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మళ్ళీ ఎలక్షన్ ముందు, అప్పుడు 2019 ఎలక్షన్ ముందు అన్నారు, నేను ఒక్కసారి చెప్తే మడమ తిప్పను, అమరావతికి నేను కూడా ఓకే అంటున్నాను అంటే అమరావతి ఏరియాలో ఎలక్షన్లో ఓట్లు ఎక్కువ వచ్చినాయి. విజయవాడ, ఈ గుంటూరు అందరూ గెలిపించారు. కానీ ఎలక్షన్ వచ్చిన తర్వాత 3 క్యాపిటల్లన్నీ అమరావతిని శ్మశానం చేశారు మీరు అన్నట్టు. అంటే మడమ తిప్పారు. సో ఎందుకు జరగలేదు అంటే నేను ఇక్కడ వాస్తవం ఏదో ఈ డిస్కషన్ అని చెప్పను. అసలు విజయవాడ, గుంటూరు ప్రాంతాలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీన్ని ఒప్పుకోలేదు అమరావతిని అంటే ప్రతి ప్రజలు చెప్తారు దట్ ఈజ్ రిలేటెడ్ టు క్యాస్ట్ అని. నేను చెప్పడం అవసరం లేదు, అది క్యాస్ట్ రిలేటెడ్. ఆంధ్రప్రదేశ్ అంటగానే 1 క్యాస్ట్ వర్సెస్ అందర్ క్యాస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి క్యాస్ట్కి అది ఆ ఏరియాలో ఇంకో క్యాస్ట్ డామినేట్ ఉన్న ఏరియాలో ఇష్టం లేదు, అందుకే 3 క్యాపిటల్ చేశారు. ఇది వాస్తవమైన సత్యం కాబట్టి నేను కూడా మామూలుగా చెప్పేశానండి. ఈ పరిస్థితి ఆయన అమరావతిని చేసి అటు వైజాగ్, ఇటు కర్నూలు, ఇటు విజయవాడ పెట్టేశారు. ఇప్పుడు మళ్ళా ఈ చరిత్ర పునరావృతమైంది. మళ్ళీ అదే ప్రధాని చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకుని వస్తారా రారు అనేది ఎలా చెప్పాలి? ఇప్పుడు రేపొద్దున ఆయన వెళ్ళాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని అక్కడ ఆ సభావేదిక దగ్గర ఎంతైతే కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే అంతే హృదయంతో ఆహ్వానించడానికి తెలిసి చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా వివాహ శుభకార్యాల్లో ఎక్కడైనా మీట్ అయి ఉండొచ్చు, అది కలుసుకుని మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే పక్కపక్క నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఒకే వేదిక పంచుకోలేదు. అలాగే పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన నోటి వెంట పవన్ పేరే రాదు కదా. నిన్న మొన్నటి వరకు దత్తపుత్రుడు అన్నారు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా ఏమన్నారు, ఏంటది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేసి మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు. అది ఇద్దరు శత్రువులు చెప్పాలంటే, రాజకీయ ప్రత్యర్థులు. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ శత్రువులుగా భావించే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఉంటారు.
దాంతోపాటు ఇప్పుడు మోదీ అంటే గౌరవం అనే దానికంటే భయం ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఎన్ని కేసులు ఉన్నాయో మనకు తెలుసు, ఎన్నాళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నారో అందరికీ తెలుసు. కాబట్టి అందున అమరావతి అంటే జగన్కి అసలే పడదు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేపొద్దుట జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ వేదిక దగ్గరికి వస్తే హృదయపూర్వక ఆహ్వానం ఇస్తారు. ఎందుకు అంటే ఆంధ్రుల సంక్షేమం, శాంతి, సుస్థిరల అభివృద్ధులు అనేవి అమరావతి మీద ఆధారపడి ఉంది. అమరావతి అనేది చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కి సరితూగే ఒక క్యాపిటల్ చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడరు. ఈరోజు ప్రభుత్వం రేపొద్దున ప్రతిపక్షం అవుద్ది, ఈరోజు ప్రతిపక్షం రేపొద్దున ప్రతిపక్షం అవ్వచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి రేపొద్దున ప్రభుత్వాన్ని నడపవచ్చు. అదే కదా 1924 మధ్య జరిగింది. ఈరోజు ఇది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చక్కగా ప్రాగ్మాటిక్గా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే అమరావతి పూర్తి అభివృద్ధి చెందాలన్నా ప్రధానమంత్రి గారి సహకారం ఎంత కావాలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అంత కావాలి. అపోజిషన్ కూడా యాక్సెప్ట్ చేస్తే పెట్టుబడిదారులు భరోసాతో వస్తారు. రేపొద్దున ప్రభుత్వం మారితే మా పెట్టుబడి ఏంటి, మొన్న శ్మశానం అయిపోయింది. ఈ పరిస్థితి అనమాట. ఈ పరిస్థితిని ఆకలింపు చేసుకుని ఈరోజు శత్రుత్వాన్ని, వీరిని రాజకీయాలకు అతీతంగా ఒక అభివృద్ధి కాంక్షతో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఆహ్వానిస్తున్నారు. రేపొద్దున చూడండి, ఇప్పుడు ఈరోజు ఎవరికి ఏం జరిగినా చక్కగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈరోజు బూతులు అనేవి లేవు. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకునేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా చక్కగా మాట్లాడితే ఇంకా చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్గా మాట్లాడతారు. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు బూతులు పురాణాలు లేవు. సో వాళ్ళు సంక్షేమం చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆంధ్రులంతా భరోసా పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఈ క్యాపిటల్ రావాలి, అడ్రస్ లేదు, హైదరాబాద్తో సరితూగే అభివృద్ధి ఏది, వీళ్ళు చూపించాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇన్విటేషన్ లేకుండా లేదు, నువ్వు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఒక అద్భుతం. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రేపొద్దున మోడీ గారు రావడానికి ఎంతైతే లుక్ ఉంది, ఇటు పవన్ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా లేదా అని వాళ్ళు పరిశీలిస్తున్నారని. అందుకనే ఇన్విటేషన్ ఇవ్వకపోతే ఇదిగో మాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు అంటారు. ఇన్విటేషన్ వచ్చింది, మరి వెళ్ళరు కాబట్టి వెళ్ళరు. నాకున్న సమాచారం మేరకు వెళ్ళలేదు కాబట్టి ఎందుకు వెళ్ళలేదో కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఆయన. ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు వెళతారా లేదనేది ఎవ్వరూ చెప్పలేదు. కానీ జగన్ గారు నిజంగా ప్రాగ్మాటిక్గా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు థింక్ చేసినప్పుడు ప్రాగ్మాటిక్గా చాలా అద్భుతంగా థింక్ చేస్తే రాజకీయాలకు అతీతంగా రేపు పొద్దున ఆయన వెళ్ళి తీరాలండి. ఎందుకంటే ఆంధ్రలో క్యాపిటల్ లేదు. మీరు పెట్టిన 3 క్యాపిటల్ అనేవి ఫెయిల్ అయిపోయింది. 3 క్యాపిటల్ ఎలా డెవలప్ చేయాలి? ఒక క్యాపిటల్కే డబ్బులు లేవు. అక్కడ ఒక 3 క్యాపిటల్ డెవలప్ చేస్తే హైదరాబాద్, చెన్నై ఎలా తోరుద్ది? కాబట్టి మీరు కూడా రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన ప్రజలు కూడా ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఉండాలనే ఓటేసి ఇప్పుడు ఇద్దరిని గెలిపించారు. వీళ్ళకి కూటమి నడుస్తుంది. సో ప్రజలు అంగీకారం ఉంది అమరావతికి అనేది తెలిసిపోతుంది ఎలక్షన్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు మడం తిప్పిన ఈసారైనా అమరావతికి యాక్సెప్ట్ చేస్తే, ఆయన వెళితే ఆంధ్రుల్లో అభిమానం చూరగొంటారు. రాజకీయాలు అతీతంగా ఈయన ఆలోచిస్తారని, ప్రజల సంక్షేమం కోరుకుంటున్నారు, అమరావతి క్యాపిటల్ కావాలని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళితేనే మనకి మంచిదని భావించవచ్చు.